పరలోకము నాదితము యాత్రికుడను పరలోకము పరమా జీవన నాకు చిన్నతో పరమా జీవన నాకు తిరిగి చిన్నతో దిగండి కొంచెం అక్కడ ఉంటుందండి. అంకుల్ జోబులు పాకెట్లు ఏమన్నాయండి? పాకెట్లు ఏం లేవు కదా. ఈ పాకెట్లో ఏమన్నా నడిపడిసలు ఉన్నాం. ఓకే, నేను అడుగుతున్న ప్రశ్న నడిపడిసలు ఉన్నాను ఆన్సర్ చేయాలి. ఓకే, మరి 3 ప్రశ్నలు మీ ముందుకు వస్తాయి. రైట్. యేసు ప్రభువుని మీ సొంత రక్షకునిగా అంగీకరిస్తున్నారా? అడుగుతాను, మళ్ళీ స్పష్టంగా చెప్పండి. యేసు ప్రభుని మీ సొంత రక్షకునిగా అంగీకరిస్తున్నారా? ఒప్పుకుంటున్నాం. ఆయన కాచిన రక్తం ద్వారా మీ పాపాలు క్షమించబడుతున్నాయని నిశ్చయత, విశ్వాసం మీకుందా? ఉంది. అంతం వరకు నమ్మకంగా ఆయన వెంబడిస్తారా? వెంబడిస్తాను. మరి నూకరాజు గారు మరి సంఘము ఎదుట, దేవుని ఎదుట ఆయన సాక్ష్యం ఇచ్చారు. యేసు ప్రభు రక్తం ద్వారా ఆయన పాపాలు క్షమించబడతాయని, అలాగే ఆయన అంతం వరకు నమ్మకంగా వెంబడిస్తారని, ఆయన సొంత రక్షణగా అంగీకరిస్తారని ఈరోజు సంఘము ఎదుట, దేవుని ఎదుట ఆయన ఇచ్చిన వాగ్దానము, ప్రమాణం బట్టి మరి తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామములో బిడ్డకు బాప్తిస్మం ఇస్తున్నాము. నౌకరాజు అనే ఈ లోకపు వ్యక్తి చనిపోయాడు. ఈ రోజు వరకు ఈ బాబుకు పేరు బోయాజు. బోయాజు అని ఒక నీతిమంతుని పేరు ఇతను పెట్టడం జరుగుతుంది. మరి బోయాజు పైకి వెళ్ళి ప్రార్థన చేసుకో, డ్రెస్ మర్చిపో. ఓకే, రైట్. నెక్స్ట్ దేవి వచ్చేస్తారేమో మీరు కూడా. లేడీస్ ఎవరు రండి, నాకు యాక్టివ్గా ఉన్న వాళ్ళు, ఆ దేవికి హెల్ప్ చేసే వాళ్ళు ఉండాలి. సుధా రెడీగా ఉంది, డైనమిక్. దేవికి ప్రశ్న వేస్తున్నాము. మరి యేసు ప్రభువుని నీ సొంత రక్షకునిగా అంగీకరిస్తున్నావా? ఆయన కాచిన రక్తం ద్వారా నీ పాపాలు క్షమించబడతాయనే విశ్వాసము, నిశ్చయత నీకుందా? ఖచ్చితంగా విశ్వసిస్తున్నాను. స్తోత్రము. అంతం వరకు ఆయన నమ్మకంగా వెంబడిస్తావా? నేను చనిపోయే వరకు కూడా దేవుడి దగ్గరికి వెళ్ళే వరకు నేను ఆయనకి నమ్మకంగా ఉంటాను, జీవిస్తాను. మరి దేవుని ఎదుట, సంఘం ఎదుట కుమార్తె మరి దేవి ఇచ్చిన సాక్ష్యం బట్టి మరి తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామంలో కుమార్తెకి బాప్తిస్తున్నాము. మరి అగమ్మకు దేవి కుమార్తెకి మరి దేవిగా మరి ప్రభునందు మరణించి మరి బాప్తిస్వం ద్వారా ఈ అమ్మాయి
రూత్ మెర్సీగా పేరు పెట్టబడింది. రూత్ మెర్సీగా ఈ అమ్మాయి నామకరణం. రూత్ మెర్సీ వెళ్ళి బట్టలు మార్చుకుని ప్రార్థన సిద్ధంగా ఉంటుంది. గాడ్ బ్లెస్ యూ. నెక్స్ట్ తేజ జాయ్. ఒకసారి ఏమవుతుందంటే కొన్ని ప్రమాదాలు కూడా కారణం అవుతుంది. ఎందుకంటే పిల్లలు సముద్రంలోకి వెళ్ళిపోవడం ఇవి జరుగుతున్నాయి. కాబట్టి అందుకే మనం సముద్రాన్ని ప్రిఫర్ చేయట్లేదు. ఈ నీటిలో తీసుకుంటే ఎవరిదన్నది ఫీలింగ్ వస్తుంది. చుట్టూ అట్మాస్ఫియర్ అంతా కూడా బాగుంది కదా. రైట్. ఇప్పుడు మన తేజజాయ్ కూడా మరి కొన్ని ప్రశ్నలు వేస్తున్నాము. తేజజాయ్, యేసు ప్రభుని నీ రక్షకునిగా అంగీకరిస్తున్నావా? అంగీకరిస్తున్నాను. ఆయన కాచిన రక్తం ద్వారా నీ పాపాలు క్షమించబడతాయని విశ్వాసం నిశ్చయత నీకుందా? ఉంది పాస్టర్ గారు. అంతం వరకు ఆయన నమ్మకంగా వెంబడిస్తావా? వెంబడిస్తాను. తేజాయి దేవుని ఎదుట సంఘం ఎదుట ఇచ్చిన సాక్ష్యం బట్టి తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో బిడ్డకు బాప్తిస్తున్నాము. తేజాయికి చిన్న మార్పు చేస్తున్నాము. ఈ బాబు పేరు హెవెన్లీ జాయ్. సర్లకు సంతోషం. చాలా కాలంగా అనుకున్నారు. దేవుడి రోజున సిద్ధపరిచాడు. ఇది గొప్ప భాగ్యము. ఎంతో చాలా మంది అనుకుంటారు కానీ అది పూర్తిగా చేసుకోలేరు. దేవుడిచ్చిన అతి ఉచితమైన కృప ఇది. రైట్ అమ్మా, మీకు కొన్ని ప్రశ్నలు వేస్తాము. మీరు ఇష్టపూర్వకంగా బాధ్యత తీసుకున్నారు కదా. రైట్, మీకు ప్రశ్నలు వేస్తాము. భవానీ గారు, యేసు ప్రభుని మీరు సొంత రక్షణగా అంగీకరిస్తున్నారా? ఆయన కాచిన రక్తం ద్వారా మీ పాపాలు క్షమించబడుతున్నాయని విశ్వాసము నిశ్చయిత మీకుందా? అంతం వరకు ఆయన రక్షకునిగా ఆయన వెంబడిస్తారా? స్తోత్రము. మరి దేవుని ఎదుట సంఘం ఎదుట భవానీ గారు ఇచ్చిన సాక్ష్యం బట్టి తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో విడుగు బాప్తిస్తున్నాము. భవానీ అనే వ్యక్తి లోగ్రేస్ చనిపోయినప్పటికీ కొత్త పేరు లూదియా గ్రేస్. లూదియా గ్రేస్ గారు, మీరు బట్టలు మార్చుకుని ప్రార్థన సిద్ధంగా ఉండండి. ఈ గొప్ప అవకాశం మనకి ఇచ్చిన దేవాతని చెప్పకూడదు. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ.